The length of each side of a rhombus is 10 centimeter. If the length of one of its diagonals is 16 centimeters, then what is the area of the rhombus? Problem లో ఏమి ఇచ్చారు given చూడండి, రాంబస్ యొక్క సైడ్ ఇచ్చారు, side of a rhombus equal to 16 centimeters, sorry 10 centimeters. తర్వాత if the length of one of its diagonals, ఒక డయాగ్నల్ ఇచ్చినారు 16 centimeters, then what is the area of the rhombus? ఏరియా ఆఫ్ రాంబస్ ఫార్ములా ఏంటి? హాఫ్ ఇంటూ d1 ఇంటూ d2. మనకి ఇక్కడ కేవలం d1 మాత్రమే తెలుసు, d2 తెలియదు. d2 తెలుసుకోవడానికి వాడు ఇచ్చిన క్లూ ఏంటి అంటే సైడ్. మనం ఈ సైడ్ నుంచి d2 కనుక్కుంటాం. ఏ విధంగా కనుక్కుంటాము అంటే కేవలం d1 మాత్రమే తెలుసు, d2 తెలియదు. d2 తెలుసుకోవడానికి వాడు ఇచ్చిన క్లూ ఏంటి అంటే సైడ్. మనం ఈ సైడ్ నుంచి d2 కనుక్కుంటాం. ఏ విధంగా కనుక్కుంటాము అంటే టూ వేస్లో మనం కనుక్కోవచ్చు. మనం పెరిమీటర్ వే ద్వారా మనం కనుక్కుందాం. పెరిమీటర్ ఈక్వల్ టు 2 ఇంటూ d1 స్క్వేర్ ప్లస్ d2 స్క్వేర్. పెరిమీటర్ ఆఫ్ ఏ రాంబస్ ఈక్వల్ టు 2 ఇంటూ d1 స్క్వేర్ ప్లస్ d2 స్క్వేర్. పెరిమీటర్ తెలుసు, సైడ్ తెలిస్తే పెరిమీటర్ తెలిసినట్టే కదా. 10 4 జా 40, 4 ఇంటూ ఎస్ అనమాట పెరిమీటర్కి. 4 ఇంటూ 10 40. అప్పుడు 2 ఇంటూ d1 స్క్వేర్ ప్లస్ d2 స్క్వేర్. d1 తెలుసు మనకి ఎంత, 16. సో d1 బదులు మనం 16 రాసుకుందాం. 2 1s 2 20s, 20 ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 16 స్క్వేర్ 256 ప్లస్ d2 స్క్వేర్. రూట్ని యువతలు తీసుకురండి, అప్పుడు స్క్వేర్ అవుతుంది. 20 స్క్వేర్ ఈక్వల్ టు 400. ఇంకేముంది అక్కడ 256 ప్లస్ d2 స్క్వేర్. మనకి d2 కావాలి కాబట్టి 256 యూత్లో పంపిస్తే 400 మైనస్ 256 మనకు తెలుసు 144. స్క్వేర్ రూట్ ఆఫ్ 144 12. సో d2 ఈక్వల్ టు 12. d2 కనుక్కున్నాం. d2 కాదు వాడు కనుక్కోమండి, అది ఏరియా కనుక్కోవాలి. d1 ఉంది, d2 ఉంది, సబ్స్టిట్యూట్ చేయడమే. హాఫ్ ఇంటూ d1 ఎంత 16, d2 ఎంత 12. 2 1s 2 8s, 12 8 జా 96 centimeter square is the area of rhombus. Next problem, area of square 529 centimeter square, then what is the length of diagonal? Diagonal equal to ఎంత మనకి తెలుసు, diagonal of square side కి √2 టైమ్స్ ఎక్కువ ఉంటుంది. సో √2 ఇంటూ సైడ్. మనకి ఇప్పుడు సైడ్ కావాలి. సైడ్ కావాలంటే ఏరియా దగ్గర పోవాలి. ఏరియా ఏమవుతుంది, సైడ్ ఇంటూ సైడ్ 529. అప్పుడు సైడ్ ఇంటూ సైడ్, సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు 529 అవుతుంది. ఎస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 529 అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 529 23. సో డయాగ్నల్ ఈక్వల్ టు ఏమవుతుంది, √2 ఇంటూ సైడ్ కాబట్టి సైడ్ 23 కాబట్టి √2 ఇంటూ 23, దట్స్ ఈక్వల్ టు 23√2. ఇది సెకండ్ ప్రాబ్లం. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చేద్దాం. See, find the area of the rhombus whose diagonals are 16, 20. Diagonals is not d1 equal to 16 centimeters, d2 equal to 20 centimeters. But area ఏమవుతుంది, హాఫ్ ఇంటూ d1 ఇంటూ d2. హాఫ్ ఇంటూ d1 ఎంత 16, d2 ఎంత 20. 2 1s 2 10s, 16 10 జా 160 సెంటీమీటర్ స్క్వేర్ అనేది ఏరియా అవుతుంది. The three sides of a triangle, three sides 21 centimeters, 20 centimeters, 29 centimeters. అయితే ఏరియా ఎంత, ఏరియా ఈక్వల్ టు ఎంత. సైడ్స్ ఇచ్చినప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏమవుతుంది, సైడ్స్ ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకుందాం. సైడ్స్ ఇచ్చినప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అంటే మనకు హెరాన్స్ ఫార్ములా గుర్తు రావాలి. హెరాన్స్ ఫార్ములా ఏంటి, స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. ఇక్కడ ఎస్ అంటే ఏంటి, సెమీ పెరిమీటర్. సెమీ పెరిమీటర్ ఈక్వల్ ఏమవుతుంది, ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే ఏంటి, ఇవి సమ్ ఆఫ్ సైడ్స్ 21 ప్లస్ 20 ప్లస్ 29 by 2. 21 20 29 70, 70 by 2
35. ఏంటిది ఎస్. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 35 ఇంటూ 35 మైనస్ 21, 35 మైనస్ 20, 35 మైనస్ 29. 35 ఇంటూ 35 మైనస్ 20 ఎంత? 4, 3లో 2 పోతే 1 ఇంటూ 35లో 20 పోతే ఎంత? 15. 35లో 29 పోతే ఎంత? 6. ఇప్పుడు రూట్ కనుక్కుందాం. 35ని మనం 7 ఇంటూ 5 అని రాసుకోవచ్చు. 14ని 7 ఇంటూ 2 అని రాసుకోవచ్చు. 15ని 3 ఇంటూ 5 అని రాసుకోవచ్చు. 6ని 2 ఇంటూ 3 అని రాసుకోవచ్చు. ఇది స్క్వేర్ రూట్ కాబట్టి ప్రతి రెండింటి బదులు ఒకటి బయటకు వస్తుంది. 2 7s బదులు ఒక 7, 2 5s బదులు ఒక 5, 2 2s బదులు ఒక 2, 2 3s బదులు ఒక 3. 7 5 35, 35 ఇంటూ 2 70, 73 21, 210 centimeter square is the area of this triangle. ఇది ఎరాన్స్ ఫార్ములా, సెమీ పెరిమీటర్ ఏరియా ఎప్పుడు సైడ్స్ ఇచ్చినప్పుడు, అదే బేస్ హైట్ ఇచ్చినప్పుడు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. చూడండి, పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్ ఈజ్ 36 centimeters. పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఎంతంట? 36 centimeters. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ఈచ్ సైడ్ ఆఫ్ దిస్ స్క్వేర్? చాలా ఈజీ. ఒక్కొక్క సైడ్ ఎంత ఇది కనుక్కోవాల్సింది. పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ అంటే ఏంటి? 4 ఇంటూ సైడ్. 4 ఇంటూ సైడ్ చేస్తే మనకు పెరిమీటర్ వస్తుంది, దట్ ఈస్ 36. 4 1s 4 9s. సైడ్ ఈక్వల్ టు ఎంత? 9. అయిపోయింది, సింపుల్. ఎప్పుడు ఎస్ఎస్సి 2022లో ఎంటీఎస్లో అడిగినాడు ఈ క్వశ్చన్. తర్వాత ప్రాబ్లం, the in radius of a triangle is 8 cm and the sum of the lengths of its sides is 60 cm. The area of the triangle CGL లో అడిగినాడు. ఇప్పుడు ట్రయాంగిల్ ఉంది ఇట్లా, in radius of a triangle is 8 centimeters and the sum of the lengths of its sides is 60 centimeter. Then the area of the triangle లో ఇన్ రేడియస్, వృత్తం యొక్క వ్యాసార్థాన్ని మనం ఏమంటామంటే ఇన్ రేడియస్ అంటాం. ఇన్ రేడియస్ ఎంత? 8 centimeters. అయితే సమ్ ఆఫ్ ది లెంత్స్ ఆఫ్ ఇట్స్ సైడ్స్ ఈజ్ 60 centimeters. మొత్తం ఏబిసి అనుకుంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 60 centimeters. అయితే ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఏమవుతుంది? ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఇన్ రేడియస్ ఇచ్చినప్పుడు ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్కి ఫార్ములా ఏంటి అంటే ఇన్ రేడియస్ ఇంటూ సెమీ పెరిమీటర్ దట్ ఈస్ ఎస్. రెండు మల్టిప్లై చేస్తే మనకు ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ వస్తుంది. ఇక్కడ ఇన్ రేడియస్ ఎంత? 8. సెమీ పెరిమీటర్ ఎస్ వాల్యూ ఎంత? ఏ ప్లస్ బి ప్లస్ సి ఇచ్చినాడు, బై 2 చేస్తే మనకు సెమీ పెరిమీటర్ వస్తుంది. సో 60/2, 2 1s 2 4s, 6 4s 24, 240 centimeter square is the area of this triangle. తర్వాత ప్రాబ్లం, the circumcenter L of XYZ, triangle XYZ. ఇక్కడ ట్రయాంగిల్ XYZ ఉంది, XYZ. దీని సర్కంసెంటర్ అంటే పరివృత్తం యొక్క సెంటర్ని మనం సర్కంసెంటర్ అని అంటాం, దట్ ఈజ్ L అంటాం. పర్పెండిక్యులర్ LM ఈజ్ డ్రాన్ ఆన్ సైడ్ YZ మీదుగా LM అనే పర్పెండిక్యులర్ గీసినారంట. గీసింటే యాంగిల్ YXZ ఏది? YXZ ఇది 60 degrees ఉంది. అయితే యూ హ్యావ్ టు ఫైండ్ ద మెజర్ ఆఫ్ యాంగిల్ YLM. ఇక్కడ ఉండేది మనం కనుక్కోవాలి. ప్రాబ్లం ఏంటి అంటే పరివృత్తం యొక్క కేంద్రం L అవుతే L నుంచి YZ మీదుగా ఒక పర్పెండిక్యులర్ LM గీస్తే ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది? ఇది క్వశ్చన్ అన్నమాట. ఇప్పుడు మనం దీన్ని ఇట్లా ఎక్స్టెండ్ చేసుకున్నాం.
ఈ రెండు కూడా ఏవి ఎల్వై తర్వాత ఎల్జెడ్ రెండు కూడా వ్యాసార్థాలు కాబట్టి ఈ రెండు ఈక్వల్గా ఉంటాయి. తర్వాత ఇది సర్కమ్ సెంటర్ కాబట్టి మనకు ఒక తీరం గుర్తు రావాలి. ఏంటదంటే ఏబిసి ట్రయాంగిల్లో ఓ అనేది సర్కమ్ సెంటర్ అయితే యాంగిల్ బిఓసి ఈక్వల్ టు 2 ఇంటూ యాంగిల్ బిఏసి. ఇక్కడ ఉండే కోణము దీనికి డబల్ ఉంటుంది. అంటే ఇక్కడ ఎక్స్ డిగ్రీస్ ఉంటే ఇక్కడ 2x డిగ్రీస్ ఉంటుంది. ఇది అనమాట తీరం. సో ఇక్కడ 60 ఉంటే ఎక్స్ దగ్గర 60 ఉంటే ఇక్కడ ఎంత ఉంటుంది అంటే 120 డిగ్రీస్ ఉంటుంది 120 డిగ్రీస్. కానీ మనకు కావాల్సింది ఇక్కడ ఉండేది కాదు, కేవలం ఇక్కడ మాత్రమే ఉండేది. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ తీసుకోండి, ఏది YLZ ట్రయాంగిల్ YLZలో యాంగిల్ ఎల్ వచ్చేసి 120 డిగ్రీస్, యాంగిల్ Y వచ్చేసి తెలీదు, తర్వాత యాంగిల్ Z వచ్చేసి తెలీదు, కానీ ఈ రెండు ఈక్వల్. యాంగిల్ Y యాంగిల్ Z ఈ రెండు కూడా ఈక్వల్. ఎందుకు? YLZ ట్రయాంగిల్లో ఈ రెండు ఈక్వల్, ఈ టూ సైడ్స్ ఈక్వల్. ఎందుకు అంటే రెండు కూడా రేడియస్లు కాబట్టి, సర్కిల్లో రేడియస్లు అన్నీ ఈక్వల్గా ఉంటాయి. ఈ రెండు రేడియస్లు కాబట్టి ఈక్వల్. ఈ యాంగిల్ ఎందుకు ఈక్వల్ అంటే సమాన భుజాలకి ఎదురుగా ఉన్న కోణాలు కూడా సమానంగా ఉంటాయి కాబట్టి ఈ రెండు సమాన భుజాలకి ఎదురుగా ఉండే కోణాలు కూడా సమానం కాబట్టి ఇక్కడ x డిగ్రీస్ ఉంటే ఇక్కడ కూడా x డిగ్రీస్ ఉంటాయి. సో ఇక్కడ x డిగ్రీస్ మూడు కూడితే ఎంత రావాలి మనకు? 180 రావాలి. ఎందుకు? త్రిభుజంలో మూడు కోణాలు మొత్తం 180 కాబట్టి 120 ప్లస్ x డిగ్రీస్ 2x డిగ్రీస్. 120 యూతులకు వస్తే మైనస్ అవుతుంది, 180లో నుంచి 120 పోతే 60 అవుతుంది. ఇది 2x. అప్పుడు x ఈక్వల్ టు ఎంత? 30. అంటే ఇక్కడ ఎంత ఉంటుంది? 30 డిగ్రీస్ ఉంటుంది. ఇక్కడ ఎంత ఉంటుంది? 30 డిగ్రీస్ ఉంటుంది. ఇప్పుడు ఇంకా చిన్న త్రిభుజానికి రండి. ఏది? YLM త్రిభుజంలో ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటుంది, ఇక్కడ 30 డిగ్రీస్ ఉంటుంది. మరి ఇక్కడ ఎంత ఉంటుంది? ఇంకా ఇదే కదా కనుక్కోవాల్సింది. YLM ఇదే కదా కనుక్కోవాల్సింది. ఇది ఒక 90, ఇది ఒక 30, 120, మొత్తం 180 కావాలి కాబట్టి ఇక్కడ ఎంత ఉంటుంది? ఇంకా 60 ఉంటుంది. ఇది 120, మొత్తం 180 రావాలి. 180 మైనస్ 120 60 ఉంటుంది. సో యాంగిల్ YLM ఈక్వల్ టు 60 డిగ్రీస్. ఇది ప్రాపర్. తర్వాత ఇన్ ఏ ట్రయాంగిల్ ABC ది మీడియన్ BE ఇంటర్సెక్ట్స్ AC అట్ E. మీడియన్ అంటే ABC ట్రయాంగిల్ ABC ట్రయాంగిల్లో BE ఇంటర్సెక్ట్స్ AC అట్ E. ఏసీని BE అనేది ఈ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది. ఇది మీడియన్. మీడియన్ అంటే ఈ రెండింటిని బైసెక్ట్ చేస్తుంది. ఇఫ్ BG ఈక్వల్ టు 12 సెంటీమీటర్స్, B నుంచి Gకి 12 సెంటీమీటర్స్, వేర్ G ఈజ్ ద సెంట్రాయిడ్. ఇక్కడ G ఉంటుంది. G అనేది సెంట్రాయిడ్ అయితే B నుంచి Gకి ఎంత ఉందంట? 12 సెంటీమీటర్స్. అయితే BE ఎంత అవుతుంది? ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉంటుంది? BE కనుక్కోవాలి మనం. దీనికి మనం యూజ్ చేసే థీరం ఏంటి అంటే సెంట్రాయిడ్ ఎప్పుడు కూడా మీడియన్ని 1:2 రేషియోలో డివైడ్ చేస్తుంది. అంటే ఇక్కడ 1 ఉంటే ఇక్కడ 2 ఉంటుంది అనమాట. మరి ఇక్కడ 2 ఉండే చోట ఎంత ఉంది? 12 ఉంది. అప్పుడు 2 పార్ట్స్ ఈక్వల్ టు 12 అయితే 1 పార్ట్ ఈక్వల్ టు ఏమవుతుంది? 6 అవుతుంది. కాబట్టి ఇక్కడ ఎంత ఉంటుంది? 6. అప్పుడు B నుంచి Eకి ఎంత ఉంటుంది? ఇదో 12, ఇదో 6, మొత్తం ఎంత? 18 సెంటీమీటర్స్. ఇదది లెంత్ ఆఫ్ BE. ఇది ప్రాబ్లం. తర్వాత ప్రాబ్లం, ఇన్ ఏ ట్రయాంగిల్ ABC AD BE అండ్ CF ఆర్ ద మీడియన్స్ ఫ్రమ్ వర్టిసెస్ ABC. ABC ట్రయాంగిల్లో AD తర్వాత BE తర్వాత CF మూడు కూడా మీడియన్స్ అంట. మీడియన్స్ అన్నీ ఒక చోట ఇంటర్సెక్ట్ అవుతే ఆ పాయింట్ని ఏమంటారు అంటే సెంట్రాయిడ్ అంటారు. ఏమంటారు? సెంట్రాయిడ్.
దాన్ని జీతో ఇండికేట్ చేస్తారు. క్వశ్చన్ ఏంటంటే అదే ది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఏడి బిఈ అండ్ సిఎఫ్ ఆర్ కాల్డ్. ఈ మూడు ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయినాయో ఆ పాయింట్ని ఏమంటారు అంటే సెంట్రాయిడ్. మీడియన్ అంటే ఏంటంటే ఆపోజిట్ వర్టెక్స్ నుంచి సైడ్ మీద గీస్తే రెండు ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అయినాయి అనుకోండి, అప్పుడు దీన్ని మీడియన్ అని అంటాం. పర్పెండిక్యులర్ అంటే ఎగ్జాక్ట్గా 90 degreesతో గీస్తే దాన్ని పర్పెండిక్యులర్ అని అంటాం అనమాట. పర్పెండిక్యులర్, హైట్, యాల్టిట్యూడ్ మూడు ఒకటే. తర్వాత ఈ జీ అనేది ఏడీని ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది అంటే ఇక్కడ చూడండి, ఇది 2 ఉంటే ఇది 1 అనమాట. 2:1. కింద నుంచి అయితే 1:2. 2:1, 1:2. జీ ఈజ్ ద సెంట్రాయిడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఏబిసి. ఏబిసి ఉంది, ఏబిసి. జీ అనేది సెంట్రాయిడ్ అంట. హూ సైడ్స్ ఏబి 35, ఏబి ఈక్వల్ టు 35 centimeters and BC 12 centimeters, BC 12 centimeters and AC 37 centimeters. అయితే ది లెంత్ ఆఫ్ బీజీ, బి నుంచి జీకి ఎంత ఉంటుంది అది మనం కనుక్కోవాలి. బీజీ ఈక్వల్ టు ఎంత చూడండి, మనం దీన్ని ఇట్లా ఎక్స్టెండ్ చేసుకుందాం, ఇది బీఈగా రాసుకుందాం. ఎందుకు అంటే మీడియన్స్కి సెంట్రాయిడ్కి సంబంధించి అపోలినియస్ అని ఆయన ఒక థీరం చెప్పినాడు, ఒక ఫార్ములా చెప్పినాడు. ఏంటి అంటే అపోలినియస్ థీరం. BE square equal to 2AB square minus 2BC square, plus 2BC square minus AC divided by 4. ఇది అపోలినియస్ థీరం అన్నమాట. టు ఫైండ్ ద మీడియన్ ఆఫ్ ఏ ట్రయాంగిల్, ఎనీ ట్రయాంగిల్. మనం జస్ట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. BE square equal to 2 into AB square ఎంత, AB అంటే 35 square plus 2 into BC square ఎంత మనకు తెలుసు, అది 144 రాసేద్దాం. మైనస్ AC ఎంత 37 డివైడెడ్ బై 4. BE square equal to 2 into 35 square 1225 divided by plus 144 into 2 288 minus 37 divided by 4. ఇప్పుడు BE square equal to దీన్ని డబుల్ చేస్తే 5 2 జా 5 4 జా 5 5 జా 5 0 జా ప్లస్ 288 minus 37 divided by 4. ఈ రెండు సమ్ చేద్దాం. 2450 288 8 13 2738. దీనిలో నుంచి 37 తీసేయాలి. 37 తీసేస్తే 2701 డివైడెడ్ బై 4. ఇది BE స్క్వేర్. కేవలం BE మాత్రం ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 2701 బై 4. 2701కి ఏమైనా రూట్ ఉందా చూద్దాం. 2701కి మనం రూట్ కనుక్కుందాం. 5 5 జా 25 7లో 5 201 10 101 101 101 0 0 దగ్గరగా 51 పాయింట్ సంథింగ్ వస్తుంది అన్నమాట. 51 బై ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ 4 51 బై 2 BE వాల్యూ. BE ఇంచుమించుగా ఇది అప్రాక్సిమేట్లీ. ఇప్పుడు మనకి BE వచ్చింది అనుకో, మనకు కావాల్సింది ఏంటి BG. ఇప్పుడు BEలో BG ఎంత ఉంటుంది, 2/3 ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ 2 ఇది 1 కాబట్టి. సో BG ఈక్వల్ టు BE ఇంటూ 2/3. ఇప్పుడు BE ఎంత 51/2 ఇంటూ 2/3. 2 1s 2 1s 3 1s 3 1s 3 7s 17 పాయింట్ సంథింగ్ అప్రాక్సిమేట్లీ, ఎందుకంటే మనం అక్కడ ఎగ్జాక్ట్గా తీసుకోలేదు కాబట్టి ఆన్సర్లో 17.5 తీసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ.